ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాల శుభాలు తెలియపరుస్తున్నానండి. కీర్తనల గ్రంథం 145వ కీర్తన 20వ వచనం. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనం ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటామో ఆయన మనల్ని కాపాడుతానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో మనం మనుషుల దగ్గర ప్రేమను వెతుక్కుంటున్నాం. వీరు ప్రేమిస్తారా, వీరిస్తారా ప్రేమని అని. తల్లిదండ్రులు ఒక రకంగా ప్రేమించవచ్చు, భార్య భర్త కూడా కొత్తల్లో ఒక రకంగా ప్రేమించొచ్చాము. అయితే దేవుని ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. అగాప్య ప్రేమ అంటే దేవునిది. ఆయన లోతైన ప్రేమ. మనము దేవుణ్ణి లెక్క లేకుండా ఈ లోకంలో దేవుడు కార్యాలు జరగటం లేదు. నేను దశంభాగాలు ఇస్తున్నాను, నేను దేవుడికి ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాను, దేవుడు నాకెందుకు చేయటం లేదు, దేవుడు ఉన్నాడని మనం దేవుణ్ణి ప్రశ్నించేటువంటి బిడ్డలుగా ఉన్నాం. మనం దేవుడికి ఏం ఉపయోగపడుతున్నాం? డబ్బు దేవుడు మనకిస్తున్నాడండి. మనం దేవుడికి అది సేవ నిమిత్తం ఇవ్వాలి, అది మన బాధ్యత అయి ఉంటుంది. మనం కానుకలు ఇచ్చేసి అదేవిధంగా నేను ఎక్కువ కానుకలు ఇస్తున్నాను, దేవుడు నేను అనుకున్నది ఎందుకు చేయటం లేదన్న ఆలోచన విధానం తీసివేసి మనం దేవునికి లోబడేటువంటి బిడలుగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని కాపాడేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఈ లోకంలో మనుషులకి మనము మొట్టమొదటి స్థానం ఇస్తున్నాం. దేవుడిని మనము మొట్టమొదటి స్థానం ఇస్తే మనల్ని దేవుడు ఆస్వాదించేటువంటి దేవుడుగా ఉన్నాడు. దేవుడు మనల్ని ప్రేమించేటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఈ లోకంలో పరిశుద్ధంగా ఉండేటువంటి బిడలుగా ఉండాలి. మనం చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా ఎప్పుడైతే ఉంటుందో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనల్ని పొజిషన్కి తీసుకొని వెళ్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఈ లోకంలో చాలా పరిశుద్ధంగా బతికేటువంటి బిడలుగా ఉండాలని. సాతాను ఎవరిని మింగాలని గర్జించు సింహం వలె నోరు తెరుచుకొని ఉంటుందండి. మనం ఎప్పుడైతే సాతాను నోట్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటామో ఖచ్చితంగా మనం నరకంలోకి పడిపోతాం, పాతాళానికి కటిక చీకట్లోకి పడిపోతాం. కాబట్టి మనం మన జీవితాన్ని దేవుడి చేతుల్లో పెట్టాలి, ఈ లోకంలో మనుషుల చేతుల్లో కాదు. కాబట్టి మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా బ్రతకాలండి. దేవుని బిడ్డలకి ఈ పరిస్థితుల్లో కంచె లేదు, కాపుదల లేదు. మనము దేవుణ్ణి ఆశ్రయించే బిడ్డలుగా ఉండాలి. మనం ఇప్పుడు మనం చంపబడ్డా, చనిపోయినా మనం దేవుడి దగ్గరికి వెళ్తామా, దేవుడు రాకరొస్తే ఎత్తబడతామని మనల్ని మనం పరీక్షించుకొని ఆయన వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఒకసారి మా ప్రార్థన దయతో ఆలకించమని ప్రాధేయపడుతున్నాం. మీరు మమ్మల్ని కాపాడేటువంటి దేవుడయ్యా, మేము మిమ్మల్ని ప్రేమించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుందయ్యా. మనుషుల దగ్గర వెతుక్కుంటున్నారయ్యా ప్రేమని. వీళ్ళు ప్రేమిస్తారా, వీళ్ళు ఇస్తారా ప్రేమని అని. మనుషులు మన దగ్గర ఏదో ఒకటి కావాలని కోరుకునేటువంటి ప్రేమలు ఉంటాయి. మన దగ్గర ఏదో ఒక వస్తువు రూపంలో లేదా ఏదో ఒకటి కావాలని అనుకుని ప్రేమించేటువంటి మనుషులు కూడా లేకపోలేదు. అయితే మీరు మీ ప్రాణాన్ని పెట్టి మమ్మల్ని ప్రేమించారు. మీ రక్తాన్ని చిందించి మీ గాయపడిన హస్తంతో మమ్మల్ని ప్రతి ఒక్క మానవాళి, ప్రతి ఒక్కరిని ఇబ్బందిగా ఉన్నటువంటి వాళ్ళని స్వస్థపరిచారు. మీ గాయపడిన శరీరంతో స్వస్థపరిచారు. దాన్ని బట్టి మీకు స్తోత్రమయ్యా. యేసు, మొదటగా మీరు మమ్మల్ని ప్రేమించారు కాబట్టి మేము మిమ్మల్ని ప్రేమించేటువంటి బిడలుగా ఉన్నాం. ఒకసారి కాపాడండి అయ్యా. మనుషులు పాపంలో ఉన్నారు, మనుషులు నీచమైన బ్రతుకులో ఉన్నారు, మనుషులు చెత్త జీవితంతో ఉన్నారు, మనుషులు ఈ లోకంలో యేసయ్యా భ్రష్టత్వంలో వెళ్ళిపోతున్నారయ్యా. మిమ్మల్ని సంతోషపరిచే మనుషులుగా లేరు. ఒకసారి కాపాడండి. మేము అలాగ ఉండకూడదయ్యా. మేము పరిశుద్ధంగా ఉండాలి, మేము నెమ్మదిగా ఉండాలి, మిమ్మల్ని ఆరాధించే బిడలుగా ఉండాలి. కాబట్టి మీ వాక్యానుసారంగా బ్రతుకున్న కాపాడండి. ఎవరైనా సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం విడిన ప్రతి ఒక్క బిడ్డని పేరు జ్ఞాపకం చేసుకోండి. ఇది వెనకాలపు దీన్ని నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినతి అడుగుచున్నాను మా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.